క్రీస్తునందు యొక్క మరి ఎండగండి గ్రామ ప్రజలకు శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుని వాక్యము ఇలా సెలవిస్తుందండి. మనుషులందరూ కూడా మరి దారి తొలగిపోయిన వారే, ప్రతి ఒక్క మనిషి కూడా పాపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనుషులందరూ మరి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో మరి జీవిస్తున్న పరిస్థితులండి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, పశువులు, గొర్రెల యొక్క మేకలు, మరి కోడెల రక్తము కానీ ఏ రక్తము కూడా మనిషి పాపం నుండి విడిపించే శక్తి ఏ ఒక్క జంతువుల్లోనూ వేటిలోనూ రక్తము చిందించటం వల్ల మరి పాపం పోతుంది అనేది లేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషి పాపం నుండి విడిపింపబడాలంటే దేవుడు పరలోకం నుండి ఈ భూలోకానికి రావాలి. దేవుడే తన రక్తాన్ని చిందించాలి. ప్రజలు, మానవులందరినీ కూడా రక్షించాలి, పాపం నుండి విడిపించాలి. అంటే మరి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన కన్యా గర్భమందు జన్మించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి ఆయన మరి సిలువ వేయబడ్డారండి. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఆ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించారండి. యేసుక్రీస్తు ఎవరో కాదండి, సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులు, మానవాళ్ళ అందరి కోసం శరీరధారుడుగా ఈ లోకంలో జన్మించాడండి. కనుక రక్తము చిందించారు, ప్రాణం పెట్టారు. 3వ దినాన్ని సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచారండి. సజీవులుగా ఆయన పరలోకానికి వెళ్ళారు. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో చేర్చుకుని మీరున్న చోటనే ప్రభువా నేను పాపిని అని అంటే కనుక ఆయన క్షమించే దేవుడండి. పాపము నుండి విడిపించి ఆ పుణ్యలోకం, ఆ పరలోకం ఆయన ద్వారా మన ఆత్మ మనము చేరుతామండి. ఎందుకంటే మానవుని జీవితము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఈ భూమి మీద మరి దుఃఖము, ఆవేశమే మనిషిని జీవితము కొంతకాలమే. కానీ ఆత్మ యుగ యుగాలు, మరి మరణము లేదండి. ఆత్మ నిత్యము జీవిస్తుంది. కనుక ఆత్మకు మరణము లేదు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందితే మన ఆత్మ యుగ యుగాలు పరలోకంలో ఉంటుందండి. లేదంటే నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక దేవుడు మానవుణ్ణి అగ్నిగుణంలో నుండి తప్పించడానికి, ఆ నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఇదేదో మతము కాదు, మార్గము. యేసుక్రీస్తు అందరికీ దేవుడండి, సృష్టికర్త అయిన దేవుడు. కనుక మీరున్న చోటనే మీ హృదయంలో చేర్చుకోండి. యేసుక్రీస్తునందు మీకు పాప క్షమాపణ, రక్షణ కలుగుతుందండి. పాప భారములు మోసుకుని పోయే గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కనుక యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకుని మరి మీరు అంగీకరిస్తే కనుక మీ పాపం నుండి విడిపించి ఈ లోకంలో కూడా మరి గొప్ప శాంతి, సమాధానము, నెమ్మదినిచ్చి ఆ పరలోకంలో యుగ యుగాలు ఉండే ఆ నిత్యత్వం, ఆ పరలోకంలోకి దేవుడు చేస్తాడండి. ఆ పుణ్యలోకంలో, ఆ పరలోకంలో ఉంటాం. యేసుక్రీస్తు మరి మీ హృదయంలో ఈ మాటలు మరి ఫలించినట్లుగా ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుడి మాటలు మరి ఇని మీ ఇంటి వారు మీరు రక్షించబడుదురుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధుడాన్ని కొందనాలు. ఈ సాయంకాలం వేళలో ప్రభా, ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి నీ కొందనాలు. నీ జ్ఞానాన్ని ప్రేమించి నీ రాజు సువార్త ప్రకటించాలని నాయన తలంచి బిడ్డల ఆలోచన, బిడ్డల హృదయాల్లో మీ దాస్తుల్లో మంచి ఆలోచన పెట్టినందుకు నీ కొందనాలు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నావు తండ్రి. నీ ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరరని నీ లేఖనం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను ప్రభువా. నీ కొందనాలు.
ఇదిగో ఈ మైకు యంత్రం ఎంత దూరం అయితే వినిపించిందో తండ్రి నీ కొందనాలు. ఆయా స్థలాల్లో ఉన్నవారు ప్రభువా నీ మాటలు చెప్పి ఉన్నారు. నిజమే నాయన, పాపికి క్షమార్పణ నీ యొద్దే ఉంది తండ్రి. నీ స్తోత్రాలు. నీ కలువరి రక్తం ద్వారా ప్రతి పాపముని కడిగి వేసే దేవుడు తండ్రి నీ కొందనాలు. అయా ఎంత దూరం అయితే ఈ మాటలు వినిపిస్తున్నాయో, ఎవరైతే వింటున్నారో వారికి విశ్వాసము కలగ చేయండి నాయన. ఎత్తబడిన మాటలు ఏ ఒక్కటి వ్యర్థముగా పోకుండా అది 100 30 ఫలింప దయచేయమని, కూడి ఉన్న బిడ్డల్ని వారికి చెప్పిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, ఈ జ్ఞానాన్ని కూడా మీరు రక్షించి ఈ మైకు యంత్రం దూరి ఈ మాటలు ఎవరైతే విన్నారో నాయన ఆ బిడ్డల హృదయాల్లో నాయన యేసు ఎవరో అని ఒక ఆలోచన, ఒక అవగాహన పెట్టమని, ఈ కొద్దివాడి మనం నీ పాసాన్ని చేర్చుకోమని త్వరగా రాని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.